నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సరస్వతి నిలయంగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు మంథని క్యాంప్ కార్యాలయంలో రామగిరి, కమాన్పూర్, మంథని, ముత్తార మండలాలకు సంబంధించి 87 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి వారంలోనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని అన్నారు. వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకాలంలో వేతనాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇక్కడికి వచ్చేసిన వివిధ గ్రామాలకు సంబంధించిన మరి సమయం మొదటి వారంలోనే మేము ఆ రోజు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగస్తులకు మరి ఇచ్చే కార్యక్రమం చేస్తూ సంక్షేమానికి సంబంధించి ఇటు పెన్షన్లు కానీ మనము కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు కానీ మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయ నిధి నుంచి మరి ఇస్తా ఉన్న చెక్కుల కార్యక్రమం విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మొదటిగా రాష్ట్రానికి సంబంధించి ప్రజానికానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తింప కావటం లేదో, ఎవరికైతే ఆ ఆపత్ సమయంలో ఆ ఆసుపత్రిలో వెంటనే చికిత్సలు చేయాలని చికిత్స చేసుకుంటున్న పేదవాళ్ళందరికీ కూడా మనం ఆదుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం వారికి వీలున్నంత వరకు నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మరి ఇప్పటి వరకు ఉన్న 5 నుంచి 6 నెలల కాలయంలో, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున దరఖాస్తులు ఉంటున్నాయి కనుక ఆ దరఖాస్తులు వచ్చిన వెంటనే దానికి పరిశీలన చేయడానికి ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారు వివిధ ఆసుపత్రులతో మాట్లాడి ఆ బిల్లులు కరెక్ట్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి దానికో 2-3 నెలల సమయం పడతా ఉన్న సందర్భాన్ని ఈరోజు మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా అందరికీ కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించి మరి మీకు అందరికీ కూడా ₹1,00,000 చొప్పున అందించే కార్యక్రమంతో పాటు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం భాగంలో అనేక సందర్భాల్లో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన మా యువతకు కూడా, ఎందుకంటే 10th పాస్ అయి ఇంటర్మీడియట్ పాస్ అయి ఈరోజు పరిశ్రమలకు సంబంధించి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్రధానమైన ఇన్స్టిట్యూట్లు ఒకటి ఐటీఐలు, పాలిటెక్నిక్లు. ఆ ఐటీఐలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటన్నిటిని కూడా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసింది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అంటే దీంట్లో మరి ప్రవేశం పొంది దీంట్లో చదువుకునే సంవత్సరం పూర్తి స్థాయిలో చదువుకున్న విద్యార్థికి పరిశ్రమలకు అవసరం వచ్చే విధంగా అక్కడ మరి నూతన సాంకేతిక పరంగా ఉన్న మిషన్లను ఏర్పాటు చేసి మొన్ననే కాటారంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేశాం దాదాపు 35 కోట్ల రూపాయలతో. నేను ముఖ్యమంత్రి గారిని కోరిన ఆ ప్రాంతానికి సంబంధించిన యువత మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా అయినా మంత్రిగా అయినా ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించి మాకొక ఏటీసీని ఇవ్వాలని మేము కూడా ప్రతిపాదించడం, ముఖ్యమంత్రి గారు దానికి అంగీకరించి ఈరోజు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ మంథని కేంద్రంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేసుకుంటాను. నేను ముందే చెప్పిన ఇది సరస్వతి నిలయంగా తేల్చే కార్యక్రమం చేస్తామని.
వెనుకకు పోయే ప్రసక్తే లేదు. మూర్ఖులు ఏ విధంగా ఏం మాట్లాడినా పడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చేయాల్సిన పని ఇట్లాంటి పేద పిల్లలకు సంబంధించి 10th ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి 1 year పూర్వకంగా ITI ATC సెంటర్లు శిక్షణ ఇచ్చి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో వారికి అందరికీ శిక్షణ పొందిన వారందరికీ కూడా డిమాండ్ ఉన్నది. వాటిని ఇంజనీర్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ITI చేసిన వారికి, పాలిటెక్నిక్ చేసిన వారికి. మరి ఇక్కడ కూడా అందరినీ కూడా అతి త్వరలో ఈ వచ్చే విద్యాభ్యాసం నుంచి ఇక్కడ ATC ఇక్కడ కేంద్రాన్ని కాలేజీని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దీన్ని సహకరించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆ రోజు మనం పెట్టిన ఇంజనీరింగ్ కాలేజ్, ఆ రోజు మనం పెట్టిన ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్, ఆ రోజు రైతు పరిశోధన కేంద్రాన్ని పెట్టినాం. ఆ వైపు మరి పాలిటెక్నిక్ ITIని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మళ్ళొక్కసారి ఇక్కడ మరి 10 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ యువతకి దారి మార్గం చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక ATC కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది మీ అందరి మరి ఆశీస్సులతో మనం సాధించిన కార్యక్రమాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి ఇక్కడ ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికం నాగర్ కర్నూలు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఫోన్లు పోగొట్టుకున్న 126 మంది యొక్క ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అందజేశారు. వీటి యొక్క ధర 20 లక్షలు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, SBSI పర్వతాలు, IT కోర్ సిబ్బంది విక్రమ్ పాల్గొన్నారు. ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ ఈ లాస్ అండ్ స్టోలన్ మొబైల్ ఆల్మోస్ట్ 126 మొబైల్కి ఈరోజు మేము రికవర్ చేశాము. అండ్ ఈరోజు బాధితుకి తిరిగి రిటర్న్ ఇస్తున్నాము. మన డిస్ట్రిక్ట్లో ఈ రెగ్యులర్గా సెల్ ఫోన్ థెఫ్ట్ కానీ సెల్ ఫోన్ మిస్సింగ్ కేసెస్ అవుతున్నాయి. ఆ సెల్ ఫోన్ కోసం మన పోలీస్ స్టేషన్ నుంచి, మన డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా మీ సెల్ ఫోన్ మిస్ అయితే, ఎవరైనా దొంగతనం అయితే తర్వాత ఇమీడియట్గా మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఆన్లైన్ CEIR పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, ఈ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేయాలి. ఇమీడియట్గా మన ఈ ట్రాకింగ్లో వస్తుంది, అది పోలీస్ ట్రాకింగ్లో. అండ్ తర్వాత రికవర్ చేయడానికి ఈజీగా ఉంది. సో ఈరోజు మన మొత్తం డిస్ట్రిక్ట్ నుంచి 126 మొబైల్ వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ 20 lakhs రూపీస్ ఈరోజు మేము రికవర్ చేశాము అని బాధితుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ 1631 మొబైల్ రికవర్ చేశాము. ఆల్మోస్ట్ అన్ని మొబైల్ ఫోన్ కలిసి ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 2.5 crore వర్త్ మొబైల్ ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ పోలీస్ సక్సెస్ఫుల్గా రికవర్ చేశారు. మన బాధితుకి న్యాయం జరగాలి. ఈ చిన్న చిన్న మ్యాటర్లో కూడా, చిన్న దొంగతనంలో కూడా బాధితులు న్యాయం చేయాలి. తర్వాత తిరిగి వాళ్ళ లాస్ మొబైల్ వగైరా రిటర్న్ ఇవ్వాలి. అది మన బాధ్యత ఉంది. దీనికోసం మన అందరు పోలీస్ స్టేషన్ నుంచి మన సీనియర్ ఆఫీసర్స్ రెగ్యులర్గా పని చేస్తున్నారు. ఈ 126 ఈరోజు మొబైల్లో నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ నుంచి హైయెస్ట్ 30 మొబైల్ ఫోన్ రికవర్ అయింది. తర్వాత కల్వకుర్తి 18 మొబైల్ ఫోన్ రికవర్ చేశారు. బల్మూర్ అండ్ పెద్దకొత్తపల్లి నుంచి 10 ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా కొంతమంది మొబైల్ ఫోన్ రికవర్ అయింది. సో మన పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ కూడా రిక్వెస్ట్ అది, ఇప్పుడు కూడా మీ మొబైల్ ఫోన్ లాస్ అయితే ఎవరైనా దొంగతనం చేస్తారు, తర్వాత ఇమీడియట్గా మన లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదా ఆన్లైన్ CEIR పోర్టల్లో మీరు రిజిస్టర్ చేయండి. థ్యాంక్ యూ.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల కేంద్రం శివారు నుండి శాంతినగర్ వరకు రోడ్డు వేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా సిపిఎం కార్యదర్శి ఏ వెంకటస్వామి పాల్గొని మాట్లాడుతూ శాంతినగర్ నుంచి రాజోలు గ్రామంకు రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉందని, గ్రామ ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందించి శాంతినగర్ రాజోలి గ్రామం వరకు రోడ్డు వేయించారని అన్నారు. ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రజా సమస్యలు తీర్చాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అనేటటువంటి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు సంపత్ కుమార్ గారు ఆగమేఘాల మీద ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పని కొన్ని రకాల పనులకు అక్కడెక్కడ జీవోలు తీసుకొచ్చి ఆ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రోడ్డు గురించి ఎందుకు మీకు ఆలోచన రావడం లేదు? శాంతినగర్ నుంచి రాజోలి దాకా ఉన్నటువంటి, అంటే వీళ్ళు మీకు ఓట్లేసినటువంటి ప్రజలు కారా? వీళ్ళు మీ నియోజకవర్గంలో లేరా? మిగతా వాటికి మాత్రం ఆగమేఘాల మీద జీవోలు తీసుకొచ్చి సమస్యలు పరిష్కారం చేసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారే. మరి రాజోలి రోడ్డు గురించి ఎందుకని మీరు పట్టించుకోవడం లేదు అనేటటువంటిది అడుగుతా ఉన్నాం. అందుకనే సంపత్ కుమార్ గారు కానీ, ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామారెడ్డి గారు కానీ, విజయుడు ఎమ్మెల్యే గారు కానీ తక్షణమే స్పందించి జిల్లా అధికారులతో మాట్లాడి ఈ రోడ్డుకు సంబంధించి ఒకవేళ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, పెండింగ్ ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ అని అంటే మీరు తక్షణమే స్పెషల్ జీవో తీసుకొచ్చి ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేయించి రోడ్డును పూర్తి చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాజోలి గ్రామ ప్రజల తరపు నుంచి మీకు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇదేదో ఎవరికో సంబంధించినటువంటి విషయం కాదు, మనందరికీ సంబంధించినటువంటి అంశం. ఈ రోడ్డు మీద తిరిగేటటువంటి చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరూ కూడా బాధపడతా ఉన్నారు. ఆ బాధను దిగమింగుకుంటూ ఎన్ని సంవత్సరాలని చెప్పని బతకాలి. చూసుకుంటూ పోతే ఎవరు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఖచ్చితంగా ఎవరు చేస్తున్నటువంటి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్లనైనా మనం సానుభూతిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాడి మనం సాధించుకోవాలి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి మహనీయుని యొక్క సూక్తిని మనం ఆదర్శంగా తీసుకొని పోరాటం చేసి ఈ యొక్క రోడ్డును సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో నెలలు సమయం ఇచ్చి మేము గడుపుతామంటే కుదరదు. తక్షణమే ఈ రోడ్డుకు సంబంధించినటువంటిది పూర్తి చేయాలి. ఈ గ్రామ ప్రజలకు ఈ రోడ్డు నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల వల్ల ఉపశమనం కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ, సంఘాల నాయకులందరికీ కూడా సిపిఎం పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ తరపు నుంచి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్యకు గురైన విషాద ఘటన పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామచంద్రరావు ఈరోజు మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా పోరాడిన ధైర్యవంతుడు మధుకర్ కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం, అక్రమ కేసులు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలపై అణచివేత, భయపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ దౌర్జన్యాలే మధుకర్ మృతికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. మాత్రం బయటకు వెళ్ళకుండా చేయండి. వాళ్ళు మళ్ళీ వెళ్తే మాకు అపాయం ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. మండలు అభివృద్ధి కావాలి అని అంటే వాళ్ళకి మండలంతా పొందుతాను ఏడుస్తాను. మన కోసం ప్రజలు మంది 5 రోజులైనా వాళ్ళని అరెస్టు ఇక్కడ పరామర్శించిన తర్వాత పోలీస్ కమిషనర్ రామగుండం దగ్గరికి అన్న నాయకత్వంలో ఒక టీం వెళ్లి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి, పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అక్కడ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేయాలి సార్. బీజేపీ పార్టీ ఎందుకు అది ఇది కంప్లైంట్ సార్. మేము ఇక్కడ ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది, హరాస్మెంట్ ఎట్లా ఉంది, మీరు కాంగ్రెస్ వల్ల దీంట్లో డీటెయిల్స్ అన్ని రాశాం. కనీసం ఈ కంప్లైంట్ కూడా తీసుకోలేదు సార్. రాత్రి కల్పించినాకనే నేను పోతాను. నా ఊర్లో నాకు అప్పుడు ఇల్లే ఫోటో దిగా రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజ నిర్మాణమే జామతే ఇస్లామీ హింద్ ప్రధాన లక్ష్యమని జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. గోదావరిఖని లక్ష్మీనగర్లోని జామియా మసీద్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సామాజిక సంక్షేమం, విద్యాభివృద్ధి, సమాజ అభ్యున్నతికి సంస్థ కట్టుబడి ఉందన్నారు. ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా శాంతి, మత సామరస్యం, మానవ హక్కుల ప్రోత్సాహం కోసం జమాత్ చేసిన కృషిని వివరించారు. సమగ్ర జీవన విధానంగా ఇస్లామిక్ విలువల ప్రాముఖ్యతను వివరించిన ఆయన, రాష్ట్రంలోని సామాజిక సవాళ్లు, దురాచారాల నిర్మూలనకు అన్ని వర్గాల మధ్య ఐక్యత, పరస్పర సంభాషణ అవసరమని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్య, వృత్తి, శిక్షణ కార్యక్రమాల ద్వారా సహాయం అందించడమే జమాత్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మొహమ్మద్ అజహరుద్దీన్ గారు ఈరోజు గోదావరి పట్టణానికి విచ్చేశారు. వారి పర్యటనలో భాగంగా ఈరోజు పొద్దుటి నుంచి జామా మసీదులో క్యాడర్ మీట్ జరిగింది. 120 మంది మహిళా సభ్యులు మరియు మా యొక్క కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఉన్నాం. లంచ్ తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు మాది కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. 6 గంటల తర్వాత మగరిబ్ నమాజ్ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రతినిధులు, తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచిర్యాల, మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని అత్యధికలో ముస్లింలు కూడా ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కావున ముఖ్య ఉద్దేశం జమాత్ ఇస్లామీది శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడం. అందులో భాగంగా ఇస్లామిక్ సూత్రాల ద్వారా శాంతి, మత సామరస్యం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని సామాజిక సవాళ్లను మరియు సామాజిక దురాచారాలను పరిష్కరించడానికి అన్ని వర్గాల మధ్య ఐక్యత మరియు నిర్మాణాత్మక సంభాషణ కోసం జమాత్ ఇస్లామీ పిలుపునిస్తుంది. విద్య మరియు వృత్తి శిక్షణ కార్యక్రమాల ద్వారా అణగారిన వర్గాలకు సహాయం చేయడంపై జమాత్ దృష్టిని పునరుద్ఘాటించడం కార్యకర్తల సమావేశంలో సయ్యద్ ఫఖరుద్దీన్ అలీ అహ్మద్ గారు, రాష్ట్ర కార్యదర్శి మౌలానా మహమూద్ అహ్మద్ ఖాన్ ఉమరీ గారు హైదరాబాద్ నుంచి వారు కూడా విచ్చేశారు. అదేవిధంగా అలీముద్దీన్ ఇర్షాద్ గారు డైరెక్టర్ ముసాయిద్, అదేవిధంగా థానీ కమింగ్ ఫౌండర్ ఈ పట్టణానికి అన్ని వర్గాల ప్రజలకు వారు సమస్యలు ఏమన్నా సరే వారు పరిష్కరిస్తూ సేవలు అందిస్తున్నారు. కావున అదేవిధంగా వైస్ చైర్మన్ ముస్తఫా గారు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జువైరా కోసర్ గారు, సాబిరా నాజ్ గారు మరియు మా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో గర్ల్స్ టెంబరీస్ కౌన్సిలర్ ఆయిషా సిద్దిఖా గారు, జిఐఓ గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సాజిదా గారు, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఎస్ఐఓ ఫాదిల్ గారు, డాక్టర్స్ అసోసియేషన్ డేర్ డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి ఫాతిర్ గారు, ఐడియల్ యూత్ మూవ్మెంట్ మదరుద్దీన్ గారు, ఆదర్శ యువత. రిపబ్లిక్ డే చాలా ముఖ్యమైనది. మనకు ఇండిపెండెన్స్ ఆగస్ట్ 1947 వచ్చింది. అది కూడా మనకు ఫారినర్స్ బ్రిటిషర్స్ ఒక యాక్ట్ పాస్ చేశారు, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ మూలంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ బ్రిటిషర్స్ ఆ యాక్ట్ రిపీల్ చేస్తే మన ఇండిపెండెన్స్ వెళ్ళిపోతుంది మనకు. అందుకొరకే తర్వాత మనము కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసాం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో. మనకు కాన్స్టిట్యూషన్ నవంబర్ 26, 49, 1949లో మనకు అది అడాప్ట్ చేసాము. కానీ 26 జనవరి 1950లో మనం ఎనాక్ట్ చేసాం అనమాట. రిపబ్లిక్ వచ్చిన తర్వాత దానిలో మంచి భాగం ఉంది మనకు. అప్పుడు మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చాలా ముఖ్యమైన పదాలు ఉన్నాయి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic
and to secure to all citizens justice, liberty, equality, fraternity. In our Constitution, this 26th day of November 1949, do hereby adopt, enact and give ourselves this Constitution. మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు మనకు స్వేచ్ఛ, లిబర్టీ అన్ని మనకు హక్కులు మనకు లభిస్తున్నాయి. ఈ రిపబ్లిక్ డే చాలా ఇది ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది అవర్ ఫెస్టివల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ మీద మనము పని చేయాలి. మన అందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉంటే ఈ దేశాన్ని ఇంకా మనము వృద్ధిలో చెందగలరు. థ్యాంక్ యూ ఫర్ लास्ट 25 years से throughout the nation work कर रही है. There is 3 important fields में. One is education, second social service, and third is communal harmony, mutual understanding. As far as education is concerned, we are running more than 10,000 schools and various colleges up to university, from KG to PG throughout the nation. That is the role to uplift the special minority as well as all human beings, so that the education can solve the problem of each and everyone. If the nation is educated, if the nation, we want to build the nation, we have to serve in the field of education. Secondly, we have worked regarding social service. We are having various institutes, medical services as well as economical services. We are running banks without interest, so that the society uplift, so that the exploitation from the various agencies close up and the people of the nation, people of the country develop as much as they require for their necessities. And third field, we are doing work in communal harmony. This is the very important for this nation. India is a country, is a democratic country, is having the people of various thoughts, various religious, various faith. Everyone has the right to develop. Everyone have right to live in this country. Everyone has live country as a good person, as a benefited for the community and the nation. As for the concern for the third work, we are forming various forums, forum for democracy and communal amity. We are forming various institutions, various organizations, so that every person who live in this nation live safely and very good condition. This work is going on throughout the nation, and lakhs of workers of Jamaat Islami is working for this purpose. Thank you for coming in this press conference. Is not the active political party, but it is the aware of political situation in the country. We guide the people at the time of various elections. People voted the person who wanted peace in this country, who want development in this country, who want safe in this country. Thank you. బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన కేబుల్ భూమిలో ఉన్న కాపర్ వైర్ను తవ్వి దొంగతనం చేస్తున్నారని ఆరోపణ మేరకు వారిని పట్టుకుని 100కు కాల్ చేసి 1 పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో బీఎస్ఎన్ఎల్ సంబంధించిన అధికారి ఏఈ తాడబోయిన శ్రీనివాస్ ఇతర సిబ్బంది ఉన్నారు. వచ్చేదాకా ఇక్కడనే ఉండదు, పోలీస్ స్టేషన్ ఉండదు. అక్కడ దేశంలో ఆగిస్తుంది కదా.
డౌన్ అయింది సార్. అది చూస్తే ఏంటంటే మీడియా బ్రేక్ అయింది. ఆ మీడియా బ్రేక్ అనేది చూస్తే మనం కేబుల్ అంతా ట్రేస్ అవుట్ చేస్తుంటే ఓఎఫ్సీ బ్రేక్ అనేది అక్కడ కనపడింది. అక్కడ ఏంటంటే మల్టిపుల్ ఫిక్స్ దాకా తవ్వేసి మొత్తం అంతా ఉన్నాయి. అక్కడ ఎందుకు తవ్వుతున్నారని చెప్పేసి చూసేసుకుంటూ పోతూ ఉంటే అది మొత్తం కూడా ఆల్మోస్ట్ తవ్వేశారో మొత్తం పూర్తి చేసేసారు. సో ఈరోజు రిజర్వేషన్ కోసం మేము లేబర్ తీసుకొచ్చేసి అక్కడ తవ్విస్తున్నాము. ఈ క్రమంలో మేము ఇటు వస్తున్న కొద్ది వీళ్ళు ఇక్కడ ఆగేసి మొత్తం తవ్వుతున్నారు. వీళ్ళని ఆగి మన ప్రశ్నిస్తే ఎవరు తవ్వమన్నారు, ఎందుకు తవ్వుతున్నారమ్మా అని చెప్పేసి టీ ఫైబర్ వాళ్ళు తవ్వమన్నారు అని చెప్పారు. టీ ఫైబర్ వాళ్ళని కాల్ చేసి వాళ్ళ హెడ్ అని వినయ్ అతన్ని అడిగాం, మా వర్క్ ఏం కూడా జరగట్లేదు. సో మిమ్మల్ని ఎవరు పంపించారు ఏంటిదంటే మేము ఆంధ్ర నుండి వచ్చాము సార్, విజయవాడ నుండి వచ్చాము, కానీ మా మేస్త్రి పంపించాడు, మేస్త్రి చూసి వెళ్ళిపోయాడని చెప్పారు. మరి మేస్త్రి ఏడి అని చెప్పేస్తే ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ నెంబర్ కాంటాక్ట్లో లేదు. మరి ఎటు పోయారమ్మా అంటే వాళ్ళ బంధువులు ఎవరు చనిపోయారు, అట్లా వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏ వర్క్ చూపించారు ఏంటంటే అంటే సస్పెక్ట్గా ఉంది వీళ్ళ ఆన్సర్, కానీ అంతా కూడా సస్పెక్ట్గా ఉంది. ఇప్పుడే జస్ట్ మన విషయం తెలుసుకోవడానికి అంబేద్కర్ ట్యాగ్ చేసేస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఇంకా అంటే సస్పెక్ట్ తప్పేసి మొత్తం క్లోజ్ చేస్తున్నారు కదా సార్. అంటే ప్రాపర్టీ మనం పోయిందంత మనకు బయట కనపడుతున్నామో ఏదో పోయిందనేది క్లియర్ కనపడుతుంది, తప్పేసి మొత్తం క్లోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం దాంట్లో కేబుల్ ఏదైనా బయటపడితే అక్కడ ఒక దగ్గర పిట్ట దగ్గర కాపర్ కేబుల్ అవశేషాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కట్ చేసింది అదంతా కూడా కనపడింది మనకి పవర్ హౌస్ కాలనీలో. సో నిన్న వాళ్ళని ఎంక్వైరీ చేసాం, లోకల్ వాళ్ళని అక్కడ వాళ్ళ ముందు షాప్లో వాళ్ళని అందరూ అడిగితే ఏంటంటే వాళ్ళు జియో వర్క్ చేస్తున్నందుకు తవ్వినారు సార్ అని చెప్పేసి అందరూ అదే అంటున్నారు, జియో వర్క్స్ అని చెప్తున్నారండి. సో ఇప్పుడు మేము వచ్చి అడిగితే వాళ్ళు టీ ఫైబర్ అంటున్నారు. సో ఈ టీము మరి ఆ టీము ఒకటేనా ఏంటిదా అనేది ఇప్పుడు ఎంక్వైరీ తెలుసు. శ్రీనివాస్. ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సిటీ ఇన్ఛార్జి లావణ్య సూచించారు. ఈ మేరకు మంగళవారం రామగుండం సిపి ఆదేశాల మేరకు గోదావరికని గాంధీనగర్లోని సింగరేణి సెక్టర్ 1 హైస్కూల్లోని విద్యార్థులకు సిటీ అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ డ్రగ్స్ ఎవరైనా చెడుగా మాట్లాడినా ప్రవర్తించిన తల్లిదండ్రులకు విషయాలను చెప్పాలని మరియు వాటి నుండి ఎలా బయటపడడంపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రతిరోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాలు, జన సమీకరణ ప్రాంతాల్లో, కాలేజీల వద్ద షీట్ని ప్రత్యేక నిఘా నిరంతరం ఉంచడం జరుగుతుందన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేసే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. కానీ మీరు ఎప్పుడైనా జర్నీ చేస్తున్నారు, మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది, అప్పుడు మీ లొకేషన్ తెలియాలంటే దానికోసమనే మనకు మన తెలంగాణ ప్రభుత్వం టీసేఫ్ తెలంగాణ సేఫ్టీ యాప్ అని ఒక యాప్ని కనిపెట్టడం జరిగింది. మనం ఈ టీసేఫ్ యాప్ని ఎట్లా ఉపయోగించవచ్చు అంటే, ఫస్ట్ మనకి మొబైల్స్ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ మొబైల్స్, అందులో ఫస్ట్ ప్లే స్టోర్, ఆ ప్లే స్టోర్కి వెళ్ళి టీసేఫ్ తెలంగాణ సేఫ్టీ యాప్ అని కొట్టంగానే మనకు వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పెట్టుకోవాలి. అది పక్కకి పెట్టిన తర్వాత ఒకవేళ మనం ఈ రోజు జర్నీ చేస్తున్నాం, ఎటైనా వెళ్ళినప్పుడు పలానా గోదావరికన్ నుంచి పెద్దపల్లి వెళ్తున్నాం, అక్కడ ఏం చేయాలి, గోదావరికన్ టు పెద్దపల్లి అని ఎంటర్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఏదో ఒక వెహికల్ వెళ్తాం కదా మనం, ఆటోనా, బస్సా, కారా, ఏదైతే అది దాని నెంబర్ నుంచి ఇందులో ఎంటర్ చేసేసేయాలి, జర్నీ స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేయగానే మీ లొకేషన్ హైదరాబాద్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనల్ని ఏం చేస్తారు, సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన జర్నీని మానిటర్ చేస్తూ ఉంటారు, అబ్జర్వేషన్. అది చేసినప్పుడు ఒకవేళ మీ రూట్ నాకు తెలుస్తుంది కదా, అక్కడ మీ రూట్ కరెక్టే ఉంది, నో ప్రాబ్లం, కానీ బై మిస్టేక్ ఆ రూట్ కాకుండా వేరే రూట్ ఏమైనా చేంజ్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ మనకు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మన నియర్ బై ఉన్న పోలీస్ ఉంటారు కదా, మనం ఎక్కడైతే మన జర్నీలో ఉన్నామో ఆ నియర్ బై ఉన్న పోలీస్ని ఇమ్మీడియట్లీ మన దగ్గరికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీ రూట్ బాగానే ఉన్నది, ఏం చేంజ్ కాలేదు, కానీ మీ వెహికల్లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అప్పుడు ఏం చేయొచ్చు, అదే యాప్లో SOS అనే యాప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే మనం ఎమర్జెన్సీలో ఉన్నట్టు మళ్ళీ మెసేజ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, మళ్ళీ సేమ్ పోలీస్ రావడం జరుగుతుంది, రక్షించడం జరుగుతుంది. ఇది టీసేఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే. లేదు మనం యాప్ డౌన్లోడ్ చేయలేదు, సడన్ గా వెళ్తున్నాం, మనకు చిన్న ఫోన్ కూడా ఉండొచ్చు కదా, డబ్బా ఫోన్ కూడా ఉండొచ్చు. ఆ టైంలో మనం అదే డబ్బా ఫోన్ అయినా ఎమర్జెన్సీలో అయితే 100 డైల్ ఉందా, ఇదే 100 డైల్ డైల్ చేసినప్పుడు పోలీస్ కోసం అయితే 1 నొక్కండి ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను చెప్పిన ఎమర్జెన్సీ కాల్ కోసమేమో 1 నొక్కాలి,
అండ్ ట్రావెలింగ్ సేఫ్టీ కోసం అయితే 8 నొక్కండి అని అడుగుతుంది. 8 నొక్కిన తర్వాత మన తెలుగు భాష ఎంచుకోమని అడుగుతుంది. తర్వాత ఒక 4 అంకెల పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫోన్ కట్ అయిపోతుంది. కట్ అయిన తర్వాత మళ్ళీ 15 నిమిషాలకు ఒకసారి రిటర్న్ కాల్ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మీరు సేఫ్గా ఉన్నారా, అన్సేఫ్గా ఉన్నారా, కాల్ చేయమంటారా అని అడుగుతుంది. కాల్ ఏంటంటే మనం ఒకవేళ మనం చేరుకోవాల్సిన గమ్యం చేరుకున్నాం, అప్పుడు మనకు డిస్టర్బెన్స్ అవసరం లేదు కదా, కాబట్టి కాల్ చేసేసుకోవచ్చు. ఒకవేళ సేఫ్గానే ఉన్నాం, ఏం ప్రమాదం లేదు, అప్పుడు సేఫ్ అని ప్రెస్ చేస్తాం. ఒకవేళ మన వెహికల్లో ఒక వ్యక్తి ఉండి మన ఫోన్ తీసేసుకొని సేఫ్ అని ప్రెస్ చేసేసిండు, అప్పుడు మనం సేఫ్గా ఉన్నట్ట లేనట్టే కదా. అందుకనే ఈ పాస్వర్డ్ అర్థమైందా. మనం ఎప్పుడైతే సేఫ్ అని అంటామో అన్న తర్వాత ఖచ్చితంగా మనం పెట్టుకున్న పాస్వర్డ్ ఎంత చేస్తేనే మనం సేఫ్గా ఉన్నట్టు. నెక్స్ట్ అన్సేఫ్. అన్సేఫ్ అంటే ఏంటి? మీరు మీ వెహికల్ ఏమైనా రూట్ చేంజ్ అయినా, మీ వెహికల్ ఎవరైనా ఇబ్బంది పెట్టినా వెంటనే మనం అన్సేఫ్ అని చెప్పేస్తాం. అన్సేఫ్ అని చెప్పగానే సేమ్ మన నియర్ బై ఉన్న పోలీస్ మన దగ్గరికి రావడం జరుగుతుంది, మనల్ని రక్షించడం జరుగుతుంది. ఒకవేళ మన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వచ్చు అయినా మనం అన్కాన్షియస్ అవ్వచ్చు. ఇలాంటి 2 టైంలో మనం ఫోన్ లిఫ్ట్ చేస్తామా? లిఫ్ట్ చేయం కదా. ఆ టైంలో ఒకసారి కాల్ చేస్తారు, 2వ టైం కాల్ చేస్తారు, లిఫ్ట్ చేయలేదంటే ఇమ్మీడియట్లీ కాల్ అని నాట్ రెస్పాండింగ్ అని మెసేజ్ వెళ్ళిపోతుంది. సేమ్ మళ్ళీ మన నియర్ బై పోలీస్ వచ్చి ఈ లొకేషన్లో కంపల్సరీ సర్చ్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది. ఈ టీసీ యాప్ని మన తెలంగాణ స్టేట్ ఎక్కడైనా ఉపయోగించవచ్చు అండ్ ఎవరైనా ఉపయోగించవచ్చు. అమ్మాయిలైనా యూజ్ చేయొచ్చు, అబ్బాయిలైనా యూజ్ చేయొచ్చు, ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ అమ్మ నాన్న ఫోన్లో ఈ టీసీ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టండి. ఓకేనా? చేస్తారా? కంపల్సరీ డౌన్లోడ్ చేసి పెట్టండి. ఇది మన టీసీ యాప్ గురించి. ఎన్టీపీసీ శిశుమందిర్ పాఠశాలలో రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ వైద్యురాలు శ్రీమతి లక్ష్మీవాణి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కార్యవాహక శ్రీమతి తుర్పాటి రజని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఉమాపతి పాల్గొని విజయదశమి పండుగ విశిష్టత పండుగ ద్వారా సమాజానికి కలిగే మేలులు, ధర్మనిష్ట, దేశభక్తి వంటి విలువలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర సేవికా సమితి నిర్వహిస్తున్న శాఖల కార్యక్రమాలు, ఉత్సవాల యొక్క గమ్యం, విద్యార్థులకు మరియు మహిళలకు అందజేస్తున్న ఆత్మరక్షణ శిక్షణ, వ్యక్తిత్వ వికాస శిబిరాలు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, కుటుంబ విలువల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు, నృత్యాలు, సాంస్కృతిక సందడితో ఉత్సాహంగా కార్యక్రమం కొనసాగింది. स्वागत प्रणाम 1 2 3 అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. పూర్తిగా అందరూ లేచి నిలబడండి. భాగంగానే ఇప్పుడు మన సేవికలు లెజెండ్స్ యోగ ప్రదర్శన చేయడానికి మన ముందుకు వస్తున్నారు. చూడండి. ఈ యోగ చేయడం వల్ల మానసికంగా ఆనందం ఉంటుంది, అలాగే వీళ్ళలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అంటే Thank you.
చప్పట్లు కొట్టము. ఓం ఓం అంటే మనందరం ఆమోదయోగ్యం. ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపుమా తోడు రాకపోయినా నీడలేకపోయినా దారి చుట్టూతో పట్టు వదిలిపెట్టకు గట్టి గుండె బలపుతో పట్టు వదిలిపెట్టకు వ్యయ దీపకాంతిలో సాగి పొమ్ము ముందుకు ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక
ఇదే ధ్యాస కరెక్ట్ దసరా ఏంటో ఇక్కడ మనం తెలుసుకుంటాం. దసరా అనేది ఒక విజయానికి చిహ్నం. రాముడు రావణుని వధించి అయోధ్యకి ఎత్తించినప్పుడు దసరా. అలానే అమ్మవారు దుర్గాదేవి మహిషాసురమర్దనగా అవతరించి ఆమె మహిషాసురుణ్ణి సంహరించినప్పుడు ఆ స్త్రీ శక్తి రూపిణిగా అవతరించి తర్వాత శాంతమూర్తిగా రాజరాజేశ్వరి అవతారం ఎత్తింది దసరాగా జరుపుకుంటాం. ఇది మనకి పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ పురాణంలోనే మనకి అమ్మవారిని 9 రూపాలుగా చూస్తాం. ఆ 9 రూపాలు కూడా ఒక స్త్రీ తన పుట్టుక నుండి కూడా తను పెద్ద అయ్యే వరకు కూడా పిల్లల్ని కనిపించే ఇవన్నింటిలో కూడా ఈ అవతారాలన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇదేంటంటే స్త్రీ యొక్క శక్తిని మనం గౌరవించుకుంటున్నాం. ఒక్క దసరా అంటే మహిళలే పూజించరు. మనం అందరూ సమాజంలో అందరం పెద్ద పిన్న మగవారు పురుషులు అందరూ కూడా మనం పూజిస్తాం. అంటే ఏంటంటే ఒక స్త్రీని గౌరవించటం అనేది మనకి దసరా. ఇవాళ రోజుల్లో తీసుకుంటే నేను 1 వీక్లో నాకు బాగా కలత చెందిన విషయాలు చెప్తాను. సమాజంలో 14 ఏళ్ళు అమ్మాయికి 9వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయికి 12 వారాల ప్రెగ్నెన్సీ. జస్ట్ ఇమాజిన్. తర్వాత 26 ఏళ్ల అమ్మాయి, పెళ్ళి కూడా కాలేదు, ఆ అమ్మాయికి డయాబెటీస్ డిటెక్ట్ అయింది. సో ఎటువైపు వెళ్తున్నాం మన సమాజంలో? మనం అసలు ఎటు నుండి ఎటుకు వెళ్తున్నాం? స్త్రీ అంటే ఏంటి? ఒక శక్తి రూపిణి అనుకుంటున్నాం. ఒక భూదేవికి ఓర్పులాంటిది, లక్ష్మీదేవి స్వరూపం, సరస్వతి స్వరూపం, దుర్గామాత స్వరూపం, ఇన్ని పూజిస్తున్నాం. కానీ మనం ఎటువైపు వెళుతున్నాం ఈ ఇన్సిడెంట్స్ చూసుకుంటూ? సో మనం ఫస్ట్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మనం దసరా చేస్తున్నాము అంటే పద్ధతిగా చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు. మన ట్రెడిషన్ని ముందుకు పట్టుకెళ్ళాలి. ఇప్పుడు బతుకమ్మ చేస్తున్నాం. బతుకమ్మ చాలామందికి చేయటం రాదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ కాదు, బట్ నేను చేయగలను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దసరా బతుకమ్మ పేర్చటం రావట్లేదు, ఆడటం కూడా రావట్లేదు. ఆ పద్ధతిగా ఆడేది అసలు ఎందుకు చేస్తారో తెలీదు. అసలు అమ్మాయిలు అనేది బాగా గారాబం అయిపోయింది. తల్లిదండ్రులు గారాబం, మమ్మీ మమ్మీ అని వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయటం అయిపోతుంది. దాంతో పిల్లల్ని మనం చేతులారా చెడగొడుతున్నాం. అట్లాంటి వ్యవస్థ చూసి ఇప్పుడు ఈ పిల్లలు ఇంత మంచిగా చేస్తూ ఉంటే యోగాసనాలు వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలీదు. దానికి తెలీదు ఏం చేస్తే ఏమొస్తుందనేది. ఏ యోగాసనంకి ఏ బాడీలో పార్ట్ ఇదవుతుంది, ఏది మూవ్ అవుతుంది. ఇప్పుడు ధనురాసన్ వీటిల్లో స్పైన్కి వేస్తాం. ఇలా ఇవన్నీ అర్ధచక్రాసనం, ఇవన్నీ కూడా స్పైన్కి, చక్రాసనం, ఇవన్నీ ఊస్ట్రాసన్ కూడా నెక్కి సంబంధించి. ఇవన్నీ వాళ్ళకి తెలీదు, కానీ అలవాటైపోయింది వాళ్ళకి. సో కొంత పెద్ద అయ్యే కొందికి వాళ్ళు దాని ఇంపార్టెన్స్ నేర్చుకుంటారు. అలా వాళ్ళ జీవితంలో ఒక అంటే వాళ్ళ జీవన శైలిలో ఒక భాగం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు డాన్స్ వేశారు, ఏకాగ్రత అని చెప్పారు, వాళ్ళు అది ఒక డాన్స్గానే చూస్తారు. దాని ఇంపార్టెన్స్ తెలిసిన మనం. కాబట్టి మహిళలందరిది కూడా బాధ్యత ఉన్నది.
మన పిల్లల ఆరోగ్యం చూడటానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి. ఇప్పుడు నేను చెప్పిన 26 ఏళ్ళు డయాబెటీస్ అమ్మాయి, వాళ్ళ మదర్ చెప్తుంది ఇంట్లో కూర నచ్చకపోతే బిర్యానీ ఆర్డర్ అని. సో తనకి పీసీఓడి ఉంది, డయాబెటీస్ వచ్చింది, 26 ఇయర్స్, తనకి తెలియదు కూడా. నేను టెస్ట్ చేస్తూ తెలిసింది. ఒక్కసారి షాక్. అంటే మనం పిల్లల్ని చిన్నప్పటి నుండి కూడా ఇప్పుడు రాష్ట్ర సేవికా సమితిలో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఇవన్నీ డెవలప్మెంట్స్ వస్తాయి. సామాజిక, వాళ్ళు సమాజంలో ఎవరి ముందు ఎలా ఉండాలి తెలుస్తుంది. అలాంటప్పుడు 14 ఏళ్ల ప్రెగ్నెన్సీ మనం నివారించవచ్చు కదా రాకుండా. ఆడపిల్లలు ఎలా ఉండాలనేది వాళ్ళకి మనం నేర్పగలగాలి. వాళ్ళకి శారీరక ఆరోగ్యం కోసం ఆటపాట నేర్పాలి. ఇప్పటి పిల్లలంతా మొబైల్ పట్టుకుంటున్నారు, ఆ మొబైల్లోనే మునిగి తేలుతున్నారు. దాని మూలాన వాళ్ళ స్పైన్ చెడిపోతుంది, బ్రెయిన్ చెడిపోతుంది, వాళ్ళ యాక్చువల్లీ ఐక్యూ లెవెల్స్, క్రియేటివిటీ అన్నీ పోతున్నాయి. వాళ్ళకి శారీరకంగా కూడా వీక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఒక చోట కూర్చుంటాం, సెడెంటరీ లైఫ్. మళ్ళీ ఆహార నియమాలు కూడా ఏమీ లేవు. ఆయిలీ ఫుడ్స్, ఫ్రై ఐటమ్స్, మసాలా ఇవే వాళ్ళకి కావాలి. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది, మానసికంగా దెబ్బతింటున్నారు, సామాజికంగా రిలేషన్స్ దెబ్బతింటున్నాయి వాళ్ళకి. సో ఇలాంటి వ్యవస్థలో మన పిల్లల్ని, మన సమాజాన్ని రక్షించాలి అంటే అది మన అందరి బాధ్యత. నిజంగా రాష్ట్ర సేవికా సమితిని అభినందించాలి. ఇక్కడ గోదావరిఖండ్లో కూడా స్టార్ట్ చేశారు. ఇది వీలైనంత అన్ని స్కూల్స్లో కూడా ప్రచారం చేయాలి. ఆడపిల్లలందరికీ కూడా ఇది వెళ్ళాలి. విజయదశమి ఉత్సవానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి లక్ష్మీవాణి మేడం గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలకి, మరియు సేవికా సమితి సోదరీమణులకు, చిన్నారులకు నమస్కారం. ఈరోజు మనం ఈ విజయదశమి ఎందుకు జరుపుకుంటున్నామంటే, అధర్మంపై ధర్మం గెలిచిన రోజును మనం ఈ విజయదశమి పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ద్వాపర యుగంలో అర్జునుడు 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం, 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి తిరిగి తన యొక్క అస్త్రశస్త్రాలను తీసుకోవడం కోసం జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి ఒక్కడే తన యొక్క ఆ యొక్క అస్త్రశస్త్రాలను దింపి కౌరవులపై యుద్ధం చేసి ఆ యొక్క యుద్ధంలో విజయం పొందుతాడు. ఆ యొక్క విజయానికి మనం జరుపుకునే పండుగే విజయదశమి. ఆ విజయదశమి రోజునే ఆ యుద్ధం చేస్తాడు. అదేవిధంగా శ్రీరాముడు కూడా రావణుణ్ణి సంహరించి అయోధ్యకు విజయదశమి రోజే వస్తాడు. అలాగే 1925 సెప్టెంబర్ 27వ తేదీన పరమపూజనీయమైన డాక్టర్ జీ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించారు. వారు స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత 1936లో వందనీయ మోసీజీ గారు డాక్టర్ జీని కలవడం జరుగుతుంది. వందనీయ మోసీజీ గారు డాక్టర్ జీని కలిసి అప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేకమైనటువంటి శారీరకంగా శిక్షణలు జరుగుతుంటాయి. దానికి స్ఫూర్తి పొంది వందనీయ మోసీజీ గారు డాక్టర్ జీ దగ్గరికి వచ్చి మాకు కూడా మహిళలకు ఇలాంటివి అవకాశం కల్పించవచ్చు కదా అని అడుగుతారు. దానికి వారు మేము ఇంతవరకైతే మహిళలకు ఎలాంటి శిక్షణ అనుకోలేదండి, ఇక్కడైతే మహిళలు ఉండరు, కేవలం పురుషులు మాత్రమే ఉంటారని వారు సమాధానం చెప్తారు. అదేవిధంగా మళ్ళీ ఒకసారి వందనీయ మోసీజీ గారు డాక్టర్ జీని కలవడం జరుగుతుంది. డాక్టర్ జీని కలిసిన వెంటనే వారు కూడా సరే అండి అని చెప్తారు. ఆ తర్వాత 1936లో రాష్ట్ర సేవికా సమితి ప్రారంభమవుతుంది. రాష్ట్ర సేవికా సమితి ఎందుకు ప్రారంభమైందంటే అప్పుడున్న దేశంలోని బలమైన పరిస్థితులు, మహిళలపై జరుగుతున్న దురాగత్యాలు, వాటిని నిర్మూలించడానికి,
మహిళల్లో ప్రేరణ నింపడానికి వందనీయ మోసీజీ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్ర సేవికా సమితిలో 200కు పైగా సేవికా కార్యక్రమాలు జరుగుతున్నారు. దాంతోపాటు 5000 శాఖలు ఉన్నాయి. మన జిల్లాలో 850 జిల్లాలో పనిచేస్తుంది. అదేవిధంగా 1950లో మహిళల కోసం హాస్టల్స్, పిల్లల కోసం బేబీ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల్లో అనేక సార్లు రాష్ట్ర సేవికా సమితి ముందుండి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఈ యొక్క ఇప్పుడు డాక్టర్ జీ అసలు సంఘాన్ని ఎందుకు స్థాపించారనేది తెలుసుకుంది. 1925లో డాక్టర్ జీ గారు సంఘాన్ని స్థాపించినటువంటి అప్పుడు ఉన్నటువంటి దేశంలో బలమైన పరిస్థితులు, హిందువులలో ఐక్యత లోపించడం. ఒక రోడ్డు మీద ఒక 50 మంది పరిగెడుతూ ఉంటారు హిందువులు, వారిని ఒక 5 ముస్లింస్ను తరుముతూ ఉంటారు. అసలు 5 ముస్లింలు తరుముతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ జీ వారిని పిలిచి, ఒక అతన్ని అందులో నుంచి పిలిచి, అసలు ఎందుకు పరిగెడుతున్నారయ్యా మీరు అంటే, వారు ఎందుకు పరిగెడుతున్నామో తెలియదండి, వారు వెళ్తున్నారు, వారు వెనుక నేను వెళ్తున్నానండి అంటే. అరే కేవలం 5 ముస్లిమ్స్ ఉన్నారు కదా, వారు మీ వెనుక పడితే మీరు ఎందుకు ఒప్పుతున్నారంటే వారిలో ఏం సమాధానం చెప్పలేకపోతారు. అంటే ఆ యొక్క సంఘటితం, ఆ యొక్క యూనిటీ అనేది అప్పట్లో ఉన్న హిందువులలో లేదు. ఆ యొక్క యూనిటీని క్రియేట్ చేయడం కోసం రాష్ట్రీయ స్వయం సేవకును స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనం పంచపరివర్తనాలు అనే విషయాలను తీసుకున్నాం. పంచపరివర్తనాలు అంటే మనం ఇప్పుడు కుటుంబ ప్రబోధనలో ముఖ్యంగా కుటుంబంలో ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, తండ్రి ఎలా కష్టపడుతున్నారు, తల్లి ఎలా కష్టపడుతున్నారు, ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయా, దాంతోపాటు మనం అసలు కలిసి భోజనం చేస్తున్నామా, కలిసి భోజనం చేయడం వలన ఆ యొక్క ఆప్యాయత ఎలా ఉంటుంది, దాంతోపాటు మనం అసలు ఒక గుడికి వెళ్తున్నామా, బొట్ట ఎలా పెట్టుకుంటున్నాము, బట్టలు ఎలా ధరిస్తున్నాము, భోజనం ఎలా చేస్తున్నాము, మన సంస్కృతి ఏంటి, ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు పిల్లలకు బోధించాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.